జనసేన జాయిన్ అయ్యొచ్చు కదా మీరు, అంటే వైఎస్ఆర్సీ జనసేన పవన్ కళ్యాణ్ గారు. ఓకే ఓకే, పవన్ జనసేన. ఓకే నిజంగా నాకు తెలియదు. నాకు పవన్ కళ్యాణ్ పార్టీ పేరు తెలియదు. ఒకవేళ పాలిటిక్స్ అయితే ఆ పాలిటిక్స్ పేరే పవన్ కళ్యాణ్, పార్టీ అయితే నాకు తెలిసిన పేరు పవన్ కళ్యాణ్. అంతేనా? అంతే నాకు జనసేన మీరు అది అంతా తెలియదు. ఏమండి పాలిటిక్స్లో జాయిన్ అవుతారా, పవన్ కళ్యాణ్ పార్టీ అని చెప్పండి, ఎస్ ఐ నో పవన్ కళ్యాణ్. జనసేన అన్నది అఫ్ కోర్స్ మనకు రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకి అవి అవసరం కాబట్టి పార్టీకి ఒక పేరు. సపోజ్ పిలిస్తే వెళ్తారా మీ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ? వద్దులే, ఇట్లాగే చిరంజీవి గారు మన పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీలో జాయిన్ అవుతానని అనుకున్నారు, అది జరుగుతుంది అనుకున్నాం. అది నెక్స్ట్ కట్ చేస్తే నెక్స్ట్ డే కాంగ్రెస్లో జాయిన్ అయ్యాం. ఎందుకులే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పేరు తీసి పాపం పవన్ కళ్యాణ్ పార్టీలో నేను జాయిన్ అవుతానని చెప్పి నెక్స్ట్ కట్ చేస్తే ఇంకో పార్టీలో. వద్దులే, ఇప్పుడు ఏ పార్టీ వద్దు. కానీ టీడీపీలో ఉన్నారు కదా ఇప్పుడు ఉన్నాను కదా, టీడీపీలో ఉన్నా. అదే మళ్ళీ ఏ పార్టీ వద్దు, మళ్ళీ వేరే పార్టీ వద్దని. అవును, మళ్ళీ వేరే పార్టీ వద్దంటున్నాను. బట్ మీకు బికాస్ యూఆర్ ఇన్ పాలిటిక్స్ నౌ, ఇప్పుడు మీరు ఇంకా తప్పదు, ఇవన్నీ ఇప్పుడు కాకపోయినా ట్రెండ్స్ మారుతూ ఉంటాయి, ఫాలో అవ్వాలి. రైలు పట్టాల లాగా ట్రాక్లు మారుతూ ఉంటాయి. మీకేమనిపిస్తుంది అంటే 2019 ఎలక్షన్ చాలా కీలకం కాబోతుంది, అంటే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? ఏమన్నా అంచనాలు ఉన్నాయా మీకు? ఐ డోంట్ నో, ఐ కెన్ నాట్. బట్ మన మామూలు కామన్ పర్సన్లా, పొలిటీషియన్ కాకుండా, జయసులా కాకుండా, మన ఇంట్లో న్యూస్ చూస్తూ, టీ తాగుతూ, ఏదో బిస్కెట్లో లేకపోతే ఏదో తింటూ పాలిటిక్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఐ వుడ్ సే డెఫినెట్లీ తెలంగాణ వరకు అయితే ఇట్స్ గోయింగ్ టు బి కేసీఆర్ ఆల్ ది వే. మీరు హాయిగా టీఆర్ఎస్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు? అంటే మిమ్మల్ని టీఆర్ఎస్ పింక్ వేసుకుని చక్కగా కళకళలాడుతున్నారు. No, not that TRS, no, it just didn't happen. So this is all divine will, divine prompting మీకు, because ఇప్పుడు డివైన్ టీడీపీలో జాయిన్ అయ్యమని దేవుడు చెప్పారు. ఎందుకు పాపం దేవుడు అన్ని చోట్ల దేవుని లాగడానికి లేదు. మనం ఈజ్ గాట్ నథింగ్ టు డూ విత్ దిస్ జాయినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఐ థింక్ ఈ డజంట్ లైక్ మీ బీయింగ్ ఇన్ పాలిటిక్స్ అని నేను అనుకుంటున్నాను. మరి హౌ ఆర్ యూ గోయింగ్ అగైన్స్ట్ గాడ్స్ విల్ దెన్? No, I don't know. I'm saying suddenly if he makes me a chief minister also, I don't know. But that will be totally fun if you become the CM, really. నేను ఒకసారి నాకు చెప్పిన ఒక సీక్రెట్ చెప్పిన, నాకు ఎంత అంటే ఐఎమ్ లైక్, ఫర్ మీ రిలీజియన్ అంటే ఇట్స్ స్పోర్ట్స్. ఒక్క టైంలో క్రికెట్ ఒకటే ఉండేది, బట్ దాని తర్వాత ఇట్ బికేమ్ సాకర్, ఇట్ బికేమ్ టెన్నిస్, ఎనీథింగ్ రిలీజియస్లీ నేను కూర్చొని చూస్తాను. ఒక్క టైం మాత్రం ఇంకా పాలిటిక్స్లో కూడా రాలే ఎప్పుడన్నా. అంటే నాకు పాలిటిక్స్లో సీఎంకే కొన్ని పవర్లు ఉండవని తెలిసింది తర్వాత. పాలిటిక్స్ సీఎం కెనాట్ డూ ఎవ్రీథింగ్ కదా, దర్ ఇస్ ఒక ఇది ఉంటుంది. సో సీఎం కూడా అది అప్పుడే తర్వాత తెలిసింది, పాలిటిక్స్కి వచ్చాక సీఎం కూడా అన్నీ చేయలేడని. కానీ పాలిటిక్స్ రాకముందు ఒక్క ఇది మాత్రం, నేను మాత్రం అంటే నాకు తెలిసిన పాలిటిక్స్ అంతే కాబట్టి, నేను మాత్రం స్పోర్ట్స్ మినిస్టర్ అయితే, ఆ స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఏం పెద్ద ఇదే ఉండ తర్వాత తెలిసింది. నేను కానీ స్పోర్ట్స్ మినిస్టర్ అయితే హైదరాబాద్లో అన్ని చోట్ల స్టేడియం కట్టించేస్తాను. అన్ని వన్ డే మ్యాచ్లన్నీ ఇక్కడ జరగాలి. వన్ డే మ్యాచ్ లేదు, మన సాకర్ ఇది. నాకు అప్పటి నుంచి సాకర్ని బాగా డెవలప్ చేయాలి. ఐ ఫీల్ దట్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, యునో ద లాట్ ఆఫ్ పీపుల్, యంగ్స్టర్స్ ఈరోజు ఎన్నో యూనో ద రాంగ్ ఒక దారిన పట్టి ద లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇఫ్ యూ రియలీ వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి దారిలో పెట్టాలంటే యూ హ్యావ్ టు బ్రింగ్ దమ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఒకవేళ చదువు రాలేదనుకోండి, బట్ అట్లీస్ట్ ట్రైన్ దమ్ ఇన్ టు లెట్ దమ్ బికమ్ అ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. సో వాళ్ళని ఎక్కువ మందిని తీసుకొచ్చేసి ఆ రోడ్లో ఇలా తిరుగుతూ ఉంటారు కదా డ్రగ్ అడిక్ట్స్ అని, వీళ్ళని వాళ్ళని అందరినీ పట్టుకొచ్చి కంపల్సరీ, లేకపోతే కాళ్ళు ఎరగొడతా, డెఫినెట్గా నేను తీసుకెళ్ళి జైల్లో వేస్తా, నువ్వు వచ్చి పొద్దున్న వచ్చి ట్రైనింగ్కి రావాలని, వాళ్ళందరినీ మంచి స్పోర్ట్స్ పర్సన్గా చేసేయాలని కోరిక నాకు. మీరు చెప్పింది నిజంగా అయినా అవ్వకపోయినా ఎవరో ఈ జీవిని కథ రాసి సినిమా అయితే తీసేస్తారు. అవును, అంటే ఇలాగే తిరుగుతున్న ఆకతాయిలన్నీ పట్టుకొచ్చి ఒక టీం చేసి ఇండియా కోసం ఆడడం లాంటి చెక్ దే ఇండియా టైప్ ఒక సినిమా రావాలని లేదు. మన వాళ్ళు ఎందుకు సినిమా తిన, మనం అనుకుంటే మనం చేయాలి. అండ్ ఒక ఎంతో బికాస్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ అన్న మన వాళ్ళు ఏదో అంటున్నారు కానీ ఎకనామికలీ అది అవన్నీ అంటారు, కానీ యు సీ అవర్ కంట్రీ వేర్ గార్బేజ్ క్లియర్ ఇంకా చేయట్లేదంటే. సో మన మార్పు రావాలంటే మనలో ఆలోచనలో మార్పు రావాలి. దట్స్ వాట్.
సో ఇంతకీ స్పోర్ట్స్ మినిస్టర్ అవుతున్నారా, సీఎం వద్దు అసలు వేస్ట్. స్పోర్ట్స్ మినిస్టర్ అయితే ఏమి చేయాలి, సీఎంఏ అవుతారు అయితే. సీఎం ఆలోచిద్దాం. అయినా కూడా సీఎం కూడా స్టేడియంలు కట్టలేరు, వాళ్ళకి పవర్స్ లేవు కాబట్టి. స్టేడియంలు కట్టలేరు. సో మన డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ బాబు గారు ఫీల్ అవుతారు మీరు సీఎం అయిపోతానంటే. కాదు, ప్రైమ్ మినిస్టర్ ట్రై చేద్దాం. అట్లీస్ట్ ఆయన ఇప్పుడు ఎట్టగో 2000 రూపీస్ నోట్స్ అని అన్ని డిమానిటైజేషన్ నుంచి అవన్నీ తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా ఆ లెవెల్లో తీసుకురావచ్చు. సో ప్రైమ్ మినిస్టర్కి కొంచెం పవర్స్ ఉంది 100%. సో పిఎం అవుదామని డిసైడ్ అయిపోయారు మీరు. అయితే మీరు నేషనల్ పార్టీ జాయిన్ అవ్వాలి తప్పకుండా. నేషనల్ పార్టీ జాయిన్ అవ్వాలి. అయితే జనసేనే. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు అయిపోయాక కష్టం. కానీ మొన్న నేను ఇది జోకేలే అంటే మీరు భలేవారండి, మీకు 60 ఏళ్ళు అంటే ఇప్పుడు మీకు యాక్చువల్గా 16 ఏళ్ళు అయినట్టు. పొలిటీషియన్స్ అంతా 70-80 ఏళ్ళ దాకా ఉంటారు. మనకి యంగ్ మీరు ఫర్గెటింగ్ వి హ్యావ్ అ యంగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ఏపీ. Jagan is there. Jagan is there, yes. Yeah, and then we have youngsters coming up. Then of course PK is there with his new party. So you have options to. మీరు మరి పీకే అలా అంటే నాకు తెలియదు. పవన్ కళ్యాణ్. Okay. పవన్ కళ్యాణ్ is there. Yeah, he's ఇప్పుడు కొత్తగా యంగ్స్టర్స్లో he wants to do something good service. ఆర్టిస్ట్లో ఉండి if he plans very well and I think తను కరెక్ట్. మన పాలిటిక్స్ అన్నాక అందరినీ మనం సపోర్ట్ చేయాలి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెదర్ ఇట్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు బికాస్ ఐ మీన్ టీడీపీ ఆర్ విత్ జగన్ వైఎస్ఆర్ పార్టీ. సో ఆయన ఈస్ బీన్ ఫైటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఇట్ డిపెండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ద రిజల్ట్ విల్ బీ హూఎవర్ వర్క్స్ హార్డ్ అండ్ పీపుల్. చెప్పలేము మనం పీపుల్ అంటే ఇప్పుడు నేనేమి మాట్లాడటం. మొన్న ఇప్పుడు చెన్నైలో జల్లికట్టు చూశాను. అవును, మై గాడ్. ఇఫ్ మన అందరూ కలిసి కట్టుగా ఒకటి అనుకున్నారంటే లుక్ అట్ దిస్ రెవల్యూషన్ ఇట్ ఇస్. ఎక్కడ చూసినా జల్లికట్టే. సో ఒక కల్చర్ దీనికోసం మన వాళ్ళు అంత ఇదిగా వచ్చి ఏదో అంతమంది వచ్చారు. సో అలా చాలా వాటికి మన వాళ్ళు అందరూ అలాగే ప్రజలందరూ ఒకటయ్యారంటే, కలిసికట్టుగా ఒకరయ్యారంటే అప్పుడు దిస్ కంట్రీ విల్ బీ వెరీ డిఫరెంట్. వెరీ ఫాస్ట్ విల్ కమ్. చైనాని మించి మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream.